మిగతా అంశాలు చూస్తే జనసేన పార్టీకి సంబంధించి చాలా రకాల అంటే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందుల గురించి రీసెంట్గా రివ్యూ మీటింగ్లో నాగబాబు గారితో మాట్లాడటం, వాళ్ళ ఇబ్బందులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయిన తీరుకు సంబంధించి కూడా ప్రతిపక్షాలకు ఊతం ఇచ్చేలా ఉంది అనేటువంటిది వినిపిస్తున్నట్టు మాట. దానిపై మీరేమంటారు? మీరు ఏ గురించి ఇది మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసు. వైజాగ్లో జరిగింది. అవును. ఓకే, అయితే ఈ మన సోషల్ మీడియాలో ప్రాబ్లం ఏంటంటే యూ కెన్ జస్ట్ టేక్ 1 minute ఆఫ్ ఎంటైర్ 3 hours, ఒక 3 గంటలో 2 గంటలో జరిగిన మీటింగ్లో ఒక 1 minute బిట్ తీసుకొని దాన్ని బ్లోఅప్ చేసేయచ్చు. ప్రజలు ఆ 1 minuteనే నమ్ముతారు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఎంతోమంది మాట్లాడారు, అతను కూడా మాట్లాడి మళ్ళీ వచ్చి మాట్లాడాలన్నప్పుడు మైక్ ఇస్తే కొంచెం మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ అంటే అతనికి నాగబాబు గారికి మంచి, ఇప్పుడు ఆమె మా కార్పొరేటర్ వాళ్ళ మిస్సెస్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మిస్సెస్ వచ్చి వైజాగ్లో కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ జనసేన పార్టీకి, వసంత లక్ష్మి గారు అని. ఈ అదేం పెద్ద కాదా, ఏమన్నా అంటే ఇప్పుడు కాదా ఆయనకి మాట్లాడకూడదు అంటే కాదండి అని చెప్పకపోతే మైక్ ఇచ్చేసే నువ్వు అని చెప్పి. ఓకే, తర్వాత వాళ్ళిద్దరు కలిసి సినిమాకు పోయారు. నెక్స్ట్ డే అంతా నాగబాబు గారితో గడిపారు. అతనే పర్సనల్గా చెప్పాడు, సార్ ఇది నన్ను ఏదో కుట్ర చేశారు, ఇది ఎవరో వీడియో తీసి రిలీజ్ చేసి. నాగబాబు గారు మాకేందంటే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ నేను నాగబాబు గారు అందరం కలిసి సినిమా పోయాం హరిహర వీరమల్కి. నెక్స్ట్ డే అంతా ఆయనతోనే ఉన్నా నేను. నాకు తెలియదు, తర్వాత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది, నన్ను ఏదో వచ్చారని చెప్పి నాకు బాధేసింది. నేను నాగబాబు గారికి 1-2 సార్లు చెప్పుకున్నానంటే అవసరం లేదు, మనం గన్ని పట్టుకోవద్దు. నాగబాబు గారు కార్యకర్తలతో ఎట్లుంటారో కార్యకర్తలకు తెలుసు. ఇప్పుడే కాదు, అసలు నాగబాబు గారి ఒక బేసిక్ రోల్ ఆయన ఈ పాలిటిక్స్లో అంటే వైసీపీ ఆప్షన్స్ ఎత్తుక్కుంటుందా? కూటమి స్ఫూర్తితో ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు లేదా టీడీపీ కార్యకర్తలు వీళ్ళకి గొడవ పెట్టి, అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటే ఈ సంవత్సరాల కాలంలో బాగా ముందుకెళ్తున్నారు. బట్ వాళ్ళకి ఎక్కడ స్కోప్ దొరక్క ఈ విధంగా ముందుకెళ్తుంది వైఎస్ఆర్సీపీ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వైసీపీకి ఒకటైతే నిజం తెలుసండి, తెలుగుదేశం జనసేన పార్టీ కలుసున్న రోజులు వైసీపీ మళ్ళీ అధికారానికి ఈ రాష్ట్రంలో వచ్చే సమస్య లేదు. అది వాళ్ళు బాగా ఆ నిజం అయితే బాగా తెలుసుకున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ చిక్కితే అక్కడ చిచ్చు పెట్టాలా, ఎక్కడ చిక్కితే అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఎట్లన్నా కానీ దాన్ని దూరం పెంచాలని ట్రై చేస్తారు. అలాగే జనసేన కార్యకర్తలు మామూలుగా మాకు నేచర్ ఏంటంటే జనసేన కార్యకర్తలకి ప్రశ్నించే నేచర్ ఎక్కువ. మనం నేర్పించింది అది. అవును, మనం జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ అధికారం ఉన్నా, ఎక్కడ తప్పు జరుగుతుంటే ప్రశ్నించండి అనే దాని మీదే మనం పార్టీని పెంచుకుంటాం. ఎవరన్నా దీంట్లో నో ఎక్సెప్షన్. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అజయ్ కావచ్చు, ఇంకోరు పెద్దలు నాగబాబు గారు కావచ్చు, ఎవరైనా కానీ ప్రశ్నించాల్సిందే తప్పు చేస్తే అనేది ఒక దీని మీద తీసుకువచ్చినారు. సో ఇవాళ మనం ఆ బాగా తత్వం మనలో ఉంది కాబట్టి జనసేన పార్టీలో ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించంగానే తప్పు అనుకోరు ఎవరు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిందే ప్రశ్నిస్తే. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, అపోజిషన్లో ఒక విధంగా ఉంటుంది. ఇవాళ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ద అదర్ సైడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మనం. సో ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ నేనే టిడ్కో వీళ్ళ గురించి మాట్లాడాము. ఇవాళ మనం కూర్చోన్నాం, సంవత్సరం అయింది. నన్ను అడుగుతున్నారు ఇవాళ పోయింది కదా, సంవత్సరం అయిపోయింది, మీరు ఏం చేశారు, మాకు ఇంకా ఇల్లు లేదని. ప్రజలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇట్లా చేసింది, అన్యాయం చేసింది అంటే ఒకంత వింటారు, కానీ ఒక స్టేజ్ తర్వాత మీరేం చేస్తారని అడుగుతారు, ప్రశ్నిస్తున్నారు. ఇవాళ నేను అది కూడా చెప్తున్నా. సో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ జనసేన పార్టీలో కూడా. సార్ బట్ కానీ ప్రశ్నించమంటున్నారు అధిష్టానం కూడా, కానీ పార్టీ కోసం ఇంత కష్టపడ్డటువంటి కార్యకర్తలు, సీనియర్లు కావచ్చు జనసేన పార్టీలో, ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, దానికి మీ సమాధానం? కరెక్ట్ కాదండి. అంటే అదే చెప్పబోతున్నాను నేను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనకు కొన్ని హద్దులు కొన్ని ఉంటాయి, ఒక లైన్ రావు. ఎందుకంటే కూటమి తర్వాత కూటమి ప్రభుత్వంలో మనం ఒక్క పార్టీయే కాదు కదా, ఇక్కడ 3 పార్టీలు కలయిక ఈ కూటమి. ఒక పక్క టీడీపీ, జనసేన పార్టీ, ఒక పక్క బీజేపీ. సో ఈ 3 పార్టీలు కూడా కలిసి ఒక అవగాహనతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఈ అవగాహన లోపించవచ్చు.
ఎందుకంటే అది ఒక నిరంతర ప్రక్రియ అండి. ఏం ఒకటే పార్టీలు కాదు కదా, ఇంట్లోనే మనం చెప్తారు కదా, ఒక చేతిలోనే వేళ్ళు డిఫరెంట్గా ఉంటాయని. ఒక ఇంట్లో అన్నదమ్ముల ఆలోచన విధాలు వేరేగా ఉంటాయి. అటువంటిది ఒక రాజకీయంగా 3 డిఫరెంట్ పార్టీలు ఎవరెవరికి వాళ్ళ ఐడియాలజీస్ వాళ్ళకు ఉన్నాయి చేస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో అంతా కరెక్ట్గా నడుస్తుంది చాలా అని నేను అనుకోవట్లే. కానీ ఈ సమన్వయ పరిచేది అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఒకరోజుతో అయ్యేది కాదు. అది కంటిన్యూస్గా తప్పు జరిగేదల్లా మనం దాన్ని సరిదిద్దుకొని వస్తూ ఉండాలి. సో మీరు జనసేన పార్టీ దగ్గరికి వచ్చేసరికి ప్రశ్నించంగానే సస్పెండ్ చేస్తున్నా అనేది ఆ మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే 1-2 విషయాల్లో జనసేన పార్టీ క్యాడర్ చాలా రియాక్ట్ అయింది. అంటే మనం డిసిషన్స్ కొన్ని పార్టీ యొక్క మంచి లేకపోతే కూటమి యొక్క దీనికోసం డిసిషన్స్ తీసుకున్నప్పుడు కార్యకర్తలు ఒక్కో దగ్గర ఒప్పుకుంటారు, ఒక్కో దగ్గర ఒప్పుకోవచ్చు. కానీ పార్టీ ఒకటి మాత్రం నేను చెప్తాను, జనసేన పార్టీ ఖచ్చితంగా కూడా పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ పార్టీ యొక్క మన నియమాలని మనం వాటిని జాగ్రత్త పరుస్తూ కూటమి యొక్క ఐక్యతను కూడా విఘాతం కలిగించుకుంటే బాధ్యత మన వంతు మనం సేవిస్తూ నడుస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ సార్, టీవీ రామారావు గారి విషయంలో జరిగింది. అంటే ఆయన నామినేటెడ్ పదవుల గురించి ప్రశ్నించినందుకు ఆయన సస్పెండ్ చేశారనేటువంటి ఆరోపణ ఉంది కదా, దానికి ఏం మాట్లాడతారు? ఆయన ప్రశ్నించినందుకు సస్పెండ్ చేయలేదు. వాళ్ళు రోడ్డు మీదకి రావడం, గెరావ్ చేయడం, పబ్లిక్లోకి పోవడం, ప్రెస్లోకి పోవడం మన దగ్గర. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యత టీవీ రామారావు గారు అనే ఒక పెద్ద వ్యక్తి, ఆయన ఈజ్ ఎన్ ఎక్స్-ఎమ్మెల్యే. ఓకే, ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ కోవూరు కాన్స్టిట్యున్సీ. నిజమే, క్యాడర్ నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది, మనకు రావాల్సింది రాలేదు అనేది ఉంటుంది, బాధ ఉంటుంది. వీటిని అన్నిటి కూడా ఆయన కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. పార్టీలో వచ్చి మాట్లాడాలి, ఇట్లా జరుగుతున్నది, పార్టీ ద్వారానే పోవాలి. ఏం చేసినా కూడా మనం రోడ్డు మీద ఎక్కామనుకోండి, ఎక్కడికి అంతం, ఇంకా ఎవరికి వాళ్ళు ఎక్కేస్తారు కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది పార్టీలో. నాకు రావాల్సింది మర్యాద దక్కలేదని అంటాము, లేకపోతే మనకు రావాల్సిన పోస్టులు దక్కలేదంటాం. రాజకీయ ప్రక్రియలో అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. సో దానికి ఒక మెకానిజం అంటూ ఏర్పరచుకొని ఆ మెకానిజం ప్రకారం పోవాలి. కానీ మనం రోడ్డు ఎక్కామనుకోండి, రోడ్డు మీద ఎక్కేసి ధర్నాలు చేస్తే అంతం ఉండదు.